తర్వాత అమ్మవారు ఇక ముస్తాబు చేసింది. వాసవి మాతను కుసుమాంబ గారు ఎంతో చక్కగా ముస్తాబు చేసింది. స్నానాలంతా చేయించి, మంగళ స్నానాలు చేయించి, ధూపం వేసి, సాంబ్రాణి వేసి, పట్టు చీర కట్టి, బొట్టులు పెట్టి అంతా కూడా అమ్మవారిని చక్కగా ముస్తాబు చేసింది. ఎంతో బాధపడిపోతా ఉంది. ఇక అమ్మవారిని ఎక్కడైతే అగ్నిగుండ ప్రవేశం చేయాలనిందో అమ్మవారు, అంటే ముక్కామల అంటాం ఇప్పుడు కూడా, ఆ గంగకి అంటే గోదావరి నదికి ఇలా వంపుగా ఉండే ప్రదేశంలో 103 అగ్నిగుండాలను నిర్మింపచేయమని వాసవి మాత. 18 అడుగుల వెడల్పు, 18 అడుగుల పొడవు, 18 అడుగుల లోతు. ఒక్కొక్క అగ్నిగుండానికి ఇంకో అగ్నిగుండానికి 18 అడుగుల వెడల్పు, అంటే డిస్టెన్స్. ఎందుకు ఇట్లా 18? ఏమి విశిష్టత 18 అంటే, మనకి అష్టాదశ శక్తిపీఠాలు 18 వస్తాయి. అమ్మవారి బాహువులు ఎన్నున్నాయంటే 18 ఉన్నాయి. అలాగే నారసింహ క్షేత్రాలు ఎన్నున్నాయి? 18 క్షేత్రాలు ఉన్నాయి. అలాగే మనకి ఋత్విక్కులు అంటే మనకి సంగీత వాయిద్యాలు, స్వరాలు అన్నీ కలిపితే అవన్నీ కూడా 18 ఉంటాయి. ఇలాగే అయ్యప్ప స్వామికి మెట్లు ఎన్ని ఉంటాయంటే 18 ఉంటాయి. అంతేకాకుండా మనకి భగవద్గీతలో అధ్యాయాలు ఎన్ని ఉంటాయి? 18 ఉంటాయి. అలాగే భగవద్గీత జరిగిన ఆ స్థలం ఎంతుంది అంటే 18,000 ఎకరాలు. ఆ మహాభారతం జరిగిన యుద్ధం జరిగినది ఎన్ని రోజులు అంటే 18 రోజులు. ఎన్ని అక్షౌహిణీలు సైన్యము అంటే, మొత్తం పాండవులు కౌరవులది కలిసి, పాండవులదేమో 7 అక్షౌహిణీలు, కౌరవులేమో 11 అక్షౌహిణీలు, మొత్తం 18 అక్షౌహిణీల సంఖ్య. ఇలా 18 చెప్పుకుంటూ పోతే ఉన్నాయి 18 అనే సంఖ్యకి. అంతేకాదు, మనం ఇప్పుడు ధరించేటువంటి చీరలు పూర్వకాలంలో కృతయుగంలో 18 మూరల పొడవు ఉండేటువంటివి అన్నమాట. అలాగే మగవాళ్ళు ధరించే పంచె కూడా 18 మూరల పొడవు ఉండేటువంటి పంచె. రాను రాను ఒక్కొక్క యుగానికి, త్రేతాయుగం వచ్చేసరికి కాస్త 15 మూరలు అయిపోయింది, ద్వాపర యుగం వచ్చేసరికి 10 మూరలు అయిపోయింది, ఇప్పుడు ఈ కలియుగం వచ్చేసరికి చీర పొడవు అలాగనమాట తగ్గిపోయింది. రాను రాను 18 మూరలు ఉన్నటువంటిది ఇలా తగ్గిపోయింది అనమాట. అంత విశిష్టమైనటువంటి సంఖ్య 18. కనుకని అమ్మవారు అగ్నిగుండము ఒక్కొక్కటి 18 అడుగులతో పొడవు, లోతు, వెడల్పు, ఒకదానికి దూరం ఇలాగ నిర్మించమని చెప్పి అలాగే నిర్మించారు. మరి అలా నిర్మించినటువంటి అగ్నిగుండాల దగ్గరికి అందరూ వచ్చేసారు. 102 గోత్రీకుల వారంతా కూడా వచ్చి ఎవరెవరి స్థానాల్లో వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన నంబర్ ప్రకారం వాళ్ళంతా ఉన్నారు. అగ్నిగుండ ప్రవేశం చేయాలి ఇంకా అన్నారు. ఆ అగ్నిగుండ ప్రవేశం చేయడానికి వాళ్ళంతా కూడా ఎంతో బాగా, అంటే 102 లింగాలను ప్రతిష్ఠ చేశారు. 102 తటాకాలను నిర్మించి 102 తటాకాల బావుల్లో స్నానాలు చేశారు. మనకు కూడా ఒకప్పుడు ఇక్కడ బావులు రామేశ్వరంలో 100కి పైగా ఉండేవి కదమ్మా, 108 బావులు ఉండేవి. కానీ ఇప్పుడు 22 బావులకు వచ్చేసాయి. అయితే ఒకప్పుడు అన్ని బావులు ఉండేవి మనకు కూడా ఇక్కడ రామేశ్వరం. ఇలాగా 102 తటాకాలు ద్రవించారు. ఇలాగా వాళ్ళందరూ కూడా ఇక ఆ అగ్నిగుండాల దగ్గర ఉన్నారు. మరి ఆ అగ్నిగుండ